Hey all, welcome to Live Life with Shravs. ఇవాళ మా ఫ్రెండ్ది జెండర్ రివీల్ పార్టీ ఉంది. సో జెండర్ రివీల్ అంటే తెలియని వాళ్ళ కోసము మన ఇండియాలో శ్రీమంతం అనేది చేస్తారు కదా, బేబీ పుడుతుంటే 5th మంత్లో, అట్లా యూఎస్లో జెండర్ రివీల్ పార్టీ అనేది చేస్తారు. బేసిక్గా దీన్ని బేబీ షవర్ అనొచ్చు. ఇందులోనే జెండర్ కూడా చెప్తారనమాట. సో డాక్టర్ ఎప్పుడైతే స్కానింగ్ చేసి గర్లా బాయా అని చెప్పి ఒక ఎన్వలప్లో రాసి ఇస్తే, ఎవరైతే కపుల్ పేరెంట్స్ అవ్వబోతున్నారో వాళ్ళ ఎన్వలప్ చూడకుండా తెచ్చి ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ చేతిలో పెట్టేస్తారు. ఆ ఫ్రెండ్ ఆ తర్వాత ఈ పార్టీ మొత్తం అరేంజ్ చేస్తారనమాట. సో ఆ ఫ్రెండ్కి తప్ప వేరే ఎవ్వరికి తెలీదు ఎవరు బేబీ అని చెప్పి. సో ఆ ఫ్రెండ్ గేమ్స్ కండక్ట్ చేసి అందరినీ గెస్ట్ చేయమని చెప్పి లాస్ట్ లో ఏదో ఒక రూపంలో రివీల్ చేస్తారు. సో పార్టీ ఎండ్ వరకు వచ్చిన గెస్ట్ లకి ఇంక్లూడింగ్ ఎవరైతే పేరెంట్స్ అవ్వబోతున్నారో అందరికి ఒక సర్ప్రైజ్ లాగా ఉండి ఎగ్జైట్మెంట్ లాగా ఉంటుంది. సో ఈ జెండర్ రివీల్ పార్టీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అరేంజ్ చేసింది. డ్రెస్ కోడ్ ఏం పెట్టిందంటే, ఎవరైతే బాయ్ పుడతాడు అనుకుంటున్నారో వాళ్ళు బ్లూ డ్రెస్ వేసుకోమని, గర్ల్ పుడుతుంది అనుకుంటున్న వాళ్ళు పింక్ డ్రెస్ వేసుకోమని చెప్పింది. నేను యాక్చువల్లీ గర్ల్ పుడుతుందనే అనుకున్నాను, కానీ నా దగ్గర పింక్ డ్రెస్ లేకపోవడం వల్ల బ్లూ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను. సో ఎవరైతే ఈ పార్టీ అరేంజ్ చేస్తుందో తనకి తెలుసు కాబట్టి జెండర్ ఆల్రెడీ, తను ఏ రకమైన డ్రెస్ బ్లూ ఆర్ పింక్ వేసుకోకుండా న్యూట్రల్ గా వేరే ఏదో ఒక కలర్ వేసుకొని వస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళకి గర్ల్ బేబీ పుడుతుందా బాయ్ బేబీ పుడుతున్నాడా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. యూజువల్ గా జెండర్ రివీల్ పార్టీ అనేది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కలిసి ఆ కపుల్ కి ఇచ్చే సర్ప్రైజ్ అనమాట. సో మేము కూడా అట్లానే చేసాము. ఫస్ట్ ఒక హాల్ బుక్ చేసి దాన్ని మంచిగా డెకరేట్ చేసి ఫుడ్ డ్రింక్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి, ఈవెన్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి, ఆ కేక్ కి కావాల్సిన డెకరేషన్ అంతా కూడా మేమే చేసాము. ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్న ఫ్రెండ్ మొత్తం కోఆర్డినేట్ చేసింది అనమాట. చాలా మంది నాలాగా డ్రెస్ కోడ్ పాటించని వాళ్ళ కోసము ఈ బ్యాడ్జెస్ అనేవి అరేంజ్ చేసాము. టీమ్ గర్ల్ అండ్ టీమ్ బాయ్ ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ పార్టీలో హైలైట్ ఏంటంటే పానీపూరి ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చి పానీపూరి వాటర్ అందులో ఇట్లా ఫౌంటైన్ లాగా పడేలాగా అరేంజ్ చేశారు. మనకు చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది కదా, అట్లా ఇది పానీపూరి ఫౌంటైన్ అన్నట్టు. దీంతో పాటు వెల్కమ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫుడ్, ఇంకా మొత్తం ప్లాటర్ అరేంజ్ చేశారు. ఇంకా బేబీ షవర్ అంటే కేక్ కటింగ్ కంపల్సరీ. సో ఒక మంచి 2 టైర్ కేక్ ఆర్డర్ ఇచ్చి దానికి కావాల్సిన ప్రాప్స్ అన్ని అమెజాన్ లో ఆర్డర్ పెట్టి, ఆ కేక్ నార్మల్ సింపుల్ కేక్ వచ్చిన తర్వాత దాన్ని అందరు ఫ్రెండ్స్ కూర్చొని డెకరేట్ కూడా చేశారు. అంటే బేబీ షవర్ ప్రాప్స్ అని అమెజాన్ లో సర్చ్ చేస్తే మనకు అవన్నీ దొరుకుతాయి. మనము కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు బేకర్ కి చెప్తే వాళ్ళైనా సరే ఇవన్నీ డెకరేట్ చేసి ఇస్తారు. బట్ ఎందుకో మా ఫ్రెండ్స్ మనమే చేసుకుంటే బాగుంటదని డిసైడ్ అయ్యారు. ఈ చిట్టి చిట్టి పాదాలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో, అవి కేక్ కప్ కేక్ అన్నిటి మీద అరేంజ్ చేసాము. మంచిగా అనిపించింది చాలా. అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాక ఇంకా పార్టీ స్టార్ట్ చేసేసాము. వచ్చిన గెస్ట్స్ అందరూ ఐదర్ టీమ్ గర్ల్ ఆర్ టీమ్ బాయ్ అని ట్యాగ్స్ పెట్టుకున్నారు. కానీ పేరెంట్స్ టు బీ కి మాత్రం మామీ టు బీ అండ్ డాడీ టు బీ అని ట్యాగ్స్ ఇచ్చారు. పార్టీ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చిన గెస్ట్స్ అందరూ ఒక పేపర్ మీద బ్లూ అండ్ పింక్ ఇంక్ తోటి వాళ్ళు ఎవరు పుడతారు అనుకుంటున్నారు దానికి తగ్గట్టు ఓట్స్ వేశారు. నెక్స్ట్ అందరికి బ్లూ అండ్ పింక్ కలర్ నేమ్ సజెస్టింగ్ కార్డ్స్ ఇచ్చాము. ఒక గర్ల్ బేబీ నేమ్ అండ్ ఒక బాయ్ బేబీ నేమ్ సజెస్ట్ చేయమని. సో వీళ్ళు బేబీ నేమ్ వీతో పెడదాం అనుకున్నారు. సో వీతో ఏ పేరు సూట్ అవుతుందో ఆ పేరు రాయమని చెప్పి అందరికి ఇచ్చారు. తర్వాత ఆ పేర్లలోంచి వీళ్ళకి నచ్చిన పేరు ఏదైనా ఉంటే అది వాళ్ళ బేబీకి పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వెల్కమ్ బేబీ అని చెప్పి ఒక బుక్. ఆ బుక్ లో అందరూ వాళ్ళ థాట్స్ లైక్ కంగ్రాచులేట్ చేయడము, కైండ్ వర్డ్స్ రాయడము, ఏదైనా 4 మంచి మాటలు రాస్తారని చెప్పి అందరికి రాయమని చెప్పి ఇచ్చాము. సో ఇవన్నీ ఎందుకు చేశారంటే ఇవన్నీ బేసిక్ గా మెమరీస్ జనరేట్ చేయడం కోసము. లైక్ ఇవన్నీ దాచుకొని ఫ్యూచర్ లో ఎప్పుడన్నా చూసుకుంటే ఒక మెమరీ ఉంటది కదా, పేరెంట్స్ అండ్ బేబీకి కూడా జస్ట్ మెమరీ క్రియేట్ చేయడానికే. ఇక్కడ ఇంకొకటి కూడా క్యాస్టియో ఓట్ అని చెప్పి మళ్ళీ సేమ్ బ్లూ అండ్ పింక్ సింబల్స్ ఉండి ఎవరు ఏదేనికి ఓట్ చేస్తే దానికి వాళ్ళ పేరు రాయడానికి. అందరికి అన్ని ఇవ్వలేదు, కొంతమందికి ఒక్కొక్కటి ఇచ్చాము. కొంతమంది ఓట్ వేసారు, కొంతమంది బ్యాడ్జ్ పెట్టుకున్నారు, కొంతమంది థంబ్ ఇంప్రెషన్ వేసారు, అట్లా అనమాట. వన్స్ ఓటింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ గేమ్స్. ఫస్ట్ గేమ్ వచ్చేసి వాల్ కి జస్ట్ ఒక బేబీ బొమ్మ పెట్టి అందరికి పాసిఫైర్ షేప్ లో ఉన్న స్టిక్కర్స్ ఇచ్చారు. బ్లైండ్ ఫోల్డెడ్ అయి వచ్చి అందరూ ఆ పాసిఫైర్ స్టిక్కర్ ని కరెక్ట్ గా బేబీ మౌత్ దగ్గర పెట్టాలి. ఎవరు కరెక్ట్ గా పెడితే వాళ్ళు విన్నర్. సో ఇక్కడ కూడా పాసిఫైర్ కలర్స్ బ్లూ అండ్ పింక్ తెచ్చారు. ఎవరెవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ కలర్ పాసిఫైర్ తీసుకున్నారు.
వాళ్ళు అట్లా చీర్ చేస్తుంటే నేను నిజంగానే కరెక్ట్ స్పాట్ లో పెట్టాను అనుకున్నాను. బ్లైండ్ ఫోల్డ్ తీస్తే గానీ తెలియలేదు అసలు నిజం. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా ప్రాపర్ స్పాట్ లో పెట్టలేరు అనుకున్నాము, కానీ ఒక్కళ్ళు పెట్టారు, వాళ్ళే విన్నర్ అయ్యారు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి కైండ్ ఆఫ్ హంట్. అంటే ఇప్పుడు చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, దాని నిండా జెమ్స్ ఉన్నాయి, అవి ఎడిబుల్లే. సో ఆ బాటిల్స్ ని ఒక్కొక్క ప్లేస్ లో ప్లేస్ చేసాము. మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే ఎవరైతే వెళ్ళి ఫస్ట్ బాటిల్స్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర బాటిల్స్ ఉంటాయి, తీసుకునే వాళ్ళు అవుట్. అట్లా లాస్ట్ వరకు ఎవరి చేతిలో అయితే బాటిల్ ఉంటుందో వాళ్ళు విన్నర్. ప్రతి రౌండ్ కి డిఫరెంట్ ప్లేసెస్ లో బాటిల్స్ ప్లేస్ చేస్తాము. ఇంకా ఈ 2 గేమ్స్ అయ్యేసరికి అందరు పిచ్చి ఆకలి మీద ఉన్నారు, ఫుడ్ వచ్చేసింది. సో ఇంకా ఈ గేమ్స్ కి అన్నిటికీ పాజ్ ఇచ్చి అందరు తినడం స్టార్ట్ చేశారు. సో ఫుడ్ ఐటమ్స్ లో వెజిటబుల్ పాస్తా, బేబీకార్న్ మంచూరియా, పనీర్ కర్రీ, స్పినచ్ రోటీ, దమ్ బిర్యానీ, చికెన్, ఒక మటన్ కర్రీ, ఇంకా మటన్ బిర్యానీ. డెజర్ట్ కి వచ్చి ఫ్రూట్ కస్టర్డ్, ఇంకా ఐస్ క్రీమ్, మ్యాక్రోన్స్, కప్ కేక్స్, పానీపూరి, ఇవంతా ఎపిటైజర్ లాగా పార్టీ స్టార్ట్ అయినప్పుడే అందరూ ఇంకా తినడం స్టార్ట్ చేశారు. వీటిల్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో చేస్తే ఇంకొన్ని రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టారు. బట్ అన్నిది టేస్ట్ అయితే సూపర్ ఉంది, స్పైసీగా మంచిగా. ఇంకా తినేటప్పుడు కూడా అదే డిస్కషన్, బాయా గర్లా ఎవరు పుడతారని చెప్పి. ఏ ఫ్రెండ్ కి అయితే ఆన్సర్ తెలుసు, ఎవరైతే ఇదంతా అరేంజ్ చేశారో తననైతే అందరూ తెగ రోస్ట్ చేశారు తనతో ఆన్సర్ చెప్పించడానికి. తినే ఆ ఫ్రెండ్ తినకు ఆన్సర్ తెలుసు అండ్ తినే ఇదంతా అరేంజ్ చేసి కోఆర్డినేట్ చేసింది. అందుకే తను బ్లూ ఆర్ పింక్ వేసుకోకుండా ఇట్లా మల్టీ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇంకొక 15 to 20 minutes లో అందరికి తెలిసిపోతుంది బాయా గర్లా అని. బట్ అయినా కూడా 15-20 minutes కూడా ఎవరు వెయిట్ చేయడానికి రెడీగా లేకుండే. తినని పక్కకు తీసుకెళ్లి మంచిగా మాట్లాడి ఏదో ఒక రకంగా ఆన్సర్ రాబట్టడానికి చాలా ట్రై చేసాము. సో అందరు తినేసాక నెక్స్ట్ ఇంకొక గేమ్. ఇది వచ్చేసి జంబుల్డ్ వర్డ్స్, అన్ని బేబీకి సంబంధించిన వర్డ్స్. వాటిని జంబుల్ చేసి ఉంచుతారు, వాటిని కరెక్ట్ గా రాయాలి. ఎవరైతే ఎక్కువ వర్డ్స్ రాస్తారో వాళ్ళు విన్నర్. లైక్ అ వర్డ్ స్క్రాబుల్ ఇది. సో ఈ గేమ్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. బేబీ షవర్ రిలేటెడ్ గేమ్స్ ఇట్లా అని చెప్పి మనం అమెజాన్ లో సర్చ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైనా బేబీ షవర్ ఆర్గనైజ్ చేస్తుంటే యూస్ఫుల్ ఉంటదని చెప్తున్నాను. అండ్ మనకి టార్గెట్ లో, మార్షల్స్ లో ఎక్కడైనా దొరుకుతాయి ఇవన్నీ. అండ్ అన్ని బేబీ రిలేటెడ్ గేమ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఏదో ఒక గేమ్, అంటే అందరు అడల్ట్స్ ఉన్నారు కాబట్టి అడల్ట్స్ కి సూట్ అయ్యే గేమ్ అట్లా కూడా ఏమైనా ఆర్గనైజ్ చేయొచ్చు, ఈ ప్రాప్స్ ఏవి యూజ్ చేయకుండా. ఇంకా లాస్ట్ గేమ్ ఇది వచ్చి మనకి మ్యూజికల్ చైర్స్ లాగా మధ్యలో ఇవన్నీ పెడతారు. మనం దాని చుట్టూ తిరగాలి, మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు బాటిల్ మనం పట్టుకోవాలి. ఎవరి చేతిలో బాటిల్ ఉండదో వాళ్ళు అవుట్. ఇంకా సేమ్ లైక్ మ్యూజికల్ చైర్స్, ఆ బాటిల్స్ తగ్గిస్తూ ఉంటారు, జనము తగ్గుతూ ఉంటారు. లాస్ట్ లో ఎవరి చేతిలో అయితే బాటిల్ ఉంటుందో వాళ్ళు విన్. గేమ్స్ అన్ని అయిపోయాయి. నౌ ఫైనలీ ద టైమ్ హాస్ అరైవ్డ్, కేక్ కటింగ్ అండ్ దెన్ జెండర్ రివీల్. చాలా మంది ఏం చేస్తారంటే కేక్ తోనే జెండర్ రివీల్ చేస్తారు. అంటే బేకర్ కి ముందే చెప్పి కేక్ లో బ్లూ ఆర్ పింక్ కలర్ క్రీమ్ పెట్టిస్తారు. కట్ చేయగానే మనకు తెలిసిపోతుంది. బట్ మా ఫ్రెండ్ అట్లా చేయలేదు. ఎంతో యాంగ్జైటీతో కట్ చేయగానే లోపల అసలు ఏ కలర్ లేదు, న్యూట్రల్ గా ఉండింది. అంతే తుసు ఇంకేదో ప్లాన్ చేసింది. అసలు మొత్తం క్యూరియాసిటీ పెంచి చంపేసింది లాస్ట్ మూమెంట్ వరకు. కేక్ కటింగ్, ఫోటో సెషన్ ఇదంతా అయిపోయాక ఒక బాక్స్ పెట్టింది, బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పి. ఈ బాక్స్ లో మనకి రిబ్బన్ ఉంటది. ఆ రిబ్బన్ ని మనం లాగుతూ ఉండాలి. పింక్ ఆర్ బ్లూ కలర్ రిబ్బన్ వస్తుంది. ఈ ద్రౌపది రిబ్బన్ ఆభరణంతో లాస్ట్ లో ఏ కలర్ వస్తుందో దాన్ని బట్టి జెండర్ తెలిసిపోతుంది అనుకున్నారు. మధ్యలో ఏం చేసిందంటే ఒక 2-3 times రిబ్బన్ స్టక్ అయ్యేలాగా పెట్టింది. ఇంకా స్టక్ అయ్యేసరికి అందరూ అదే లాస్ట్ అనుకొని జెండర్ రివీల్ అయిపోయింది అనుకుని చీరప్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. క్యూరియాసిటీ పెంచి 1 second అంటూ ఓంకారానికి చెల్లెల్లాగా బిహేవ్ చేసింది. So finally, after lot of curiosity, anxiousness and enthusiasm, gender అయితే రివీల్ అయిపోయింది. ఇట్స్ అ బాయ్. సో మమ్మీ టు బీని ఏం చేయలేం కాబట్టి డాడీ టు బీని మొత్తం ఇటు నుంచి అటు స్విమ్మింగ్ చేయించారు నీళ్ళ మీద. ఇంకా విత్ దాట్ ఇట్స్ అ వ్రాప్. పార్టీ వ్రాప్ అయిపోయింది, కానీ ఇంకా బోల్డ్ అంత పని ఉంది. ఇండియాలో అయితే పార్టీ అయిపోగానే 2 చేతులు జేబులో పెట్టుకుని అలా దిక్కులు చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం హాల్ ఎట్లా తీసుకున్నామో యాస్టీస్ అట్లనే తిరిగి
లేకపోతే అంతే సంగతి. ఎట్లయితే పార్టీకి 1 అవర్ ముందొచ్చి డెకరేట్ చేసామో, అట్లనే పార్టీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా ఉండి అందరం మంచిగా నీట్‌గా క్లీన్ చేసి ఇచ్చేసాము. ఇది పెద్ద పనిలాగా ఎవరు ఫీల్ అవ్వరు. ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నారు కదా! అదే ఒక్కళ్ళు చేయాలంటే కష్టంగాను, కొంచెం చిరాకుగాను అనిపిస్తది. అండ్ ఇంతమంది కలిసి చేసినప్పుడు ఇది కూడా ఫన్నే. ఆ స్ప్రే అవన్నీ చేయడం వల్ల దాని నుంచి పడ్డ పౌడరు కింద నుంచి రూఫ్ దాకా మొత్తం పాకింది. అసలు ఆ స్ప్రే నుంచి అట్లా పౌడర్ వస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో మీరెవరన్నా ఇట్లాంటి స్ప్రేలు కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనండి. లేకపోతే మొత్తం ఇల్లంతా ఇట్లనే చిందరవందర అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ చేసుకునేటప్పుడు హాల్‌ని మీకు పార్టీ టైం కన్నా ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రానే బుక్ చేసుకోండి. 1 అవర్ ముందు డెకరేషన్‌కి, దాని తర్వాత క్లీనప్‌కి. అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూ హావ్. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు 1 అవర్ సరిపోయింది. మీరు బిలో 10 పీపుల్ ఉంటే గనుక అట్లీస్ట్ 2 అవర్స్ పెట్టుకోవడం బెటర్. మొత్తం ఫర్నిచర్‌ని అటు ఇటు జరపడం వల్ల మళ్ళీ దాన్ని ఏది ఎట్లుండాలి బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్ పెట్టేసి మంచిగా క్లీన్ చేసి వెళ్ళిపోయాము. సో ఇది మా ఫ్రెండ్‌ది జెండర్ రివీల్ పార్టీ. మీరు ఎప్పుడైనా జెండర్ రివీల్స్‌కి వెళ్ళారా? సో ఆ పార్టీలు ఎట్లుండే, మీరు ఎట్లాంటి గేమ్స్ ఆడతారు ఆర్ ఇంకేమైనా యాక్టివిటీస్ చేస్తారా? ఇవన్నీ నాతో కమెంట్స్‌లలో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.